సో 17 ఇయర్స్ అప్పుడు మీరు ఇండస్ట్రీకొచ్చానన్నారు. యాహ్! సో అప్పుడు ఉన్న రమ్య గారికి, ఇప్పుడు ఉన్న రమ్య గారికి చేంజెస్ అంటే ఏం చెప్తారు? క్రేజ్ అయితే తగ్గలేదు. హ్మ్. అంటే యాక్చువల్లీ జనరేషన్ మారిన కొద్దీ చాలామంది ఆర్టిస్టుల్ని ఐడెంటిఫై చేయలేరు. హ్మ్. కానీ అప్పుడున్న జనరేషను ఇప్పుడు కూడా నన్ను ఐడెంటిఫై చేస్తారు. ఓకే. అది చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతాననమాట. యెస్. ఎంతోమంది అచీవ్‌మెంట్. నన్ను అడిగేశారు. హ్మ్. నేను రమ్యశ్రీ అని ఆ ఏజ్ అబ్బాయి. హ్మ్. నేనేదో మాల్‌కెళ్ళాననుకో, వెనక పరిగెట్టుకుంటూ వచ్చి మేడం మీకొక గిఫ్ట్ కొనివ్వమంటారా అంటారు. ఓహ్! దానిలోకెళ్లారు కదా! అది మీకు కావాలా అని అడుగుతారు. ఓహ్! ఇది ఇస్తానంటే, నేను మీకు స్టూడెంట్ లాంటోడిని అనుకోండి మేడం. మీ ఫ్యాన్ నేను. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి అంటే, అయ్యో! నన్ను ఐడెంటిఫై చేసాడా? అంటే వావ్! క్యాజువల్‌గా బయటికెళ్తే చాలా సింపుల్ ఎళ్తాను నేనైతే. హ్మ్. హ్మ్. పెద్ద డెకరేటెడ్‌గా ఉండను నేను. సో, చాలామందన్నారు, "రమ్య నిజంగానే గారు చాలా సినిమా గ్రౌండెడ్. ఇండస్ట్రీలోని ఎవరైనా ఎళ్తే మేకప్‌లు పూసుకొని ఎళ్ళకపోతే మీరెప్పుడు మాసిపోయిన మొఖంతో ఉన్నట్టుంటారేంటంటే" చాలామంది డైరెక్టర్స్ కూడా "లైట్ మేకప్ వేసుకొని ఎళ్ళండి రమ్య గారు. ఏంటండి అలా మీరు ఎళ్ళిపోతారు." నేచురల్ బ్యూటీ మ్యామ్. అసలు మీరసలు అలా నేచురల్‌గానే అనేవాళ్ళు. ఎంత నాకది బావున్నారు. అర్థమయ్యేది కాదు. హ్మ్. నేను ఇప్పుడు ఏంటంటే షూటింగ్‌లుంటే ఎప్పుడు మేకప్‌లు పులుముకుంటూ ఉంటాం గదా! ఆఫీస్‌కెందుకో రమ్మన్నారు గదా! మామూలుగా ఎళ్ళిపోదాంలే అని ఏదో జీను, టీ షర్ట్ ఏసుకొని క్యాజువల్‌గా హెయిర్ ఇలా పైకి పెట్టుకొని ఎళ్ళిపోయేదాన్ని స్పెక్ట్స్ పెట్టుకొని. సో, ఒక లిప్‌స్టిక్ అయినా ఏసుకోవచ్చు కదండీ! సార్ అప్పుడే తినేస్తున్నా లిప్‌స్టిక్ అంతా. ఇప్పుడు కూడా లిప్‌స్టిక్ ఏసి తినేయాలా? అలా ఆర్గ్యూ చేసేదాన్ననమాట. సో, అందువల్ల ఏమిటంటే అప్పుడు ఉన్న రమ్య ఏమిటంటే ఆహ్, ఫైట్ మూడ్‌లో ఉన్నాను. ఓకే. నేనేం చేయాలి? ఇంకా ఏం సాధించాలి. చేయాలి? ఇంకా ఏం సాధించాలా? సాధించాలి? అమ్మో! వాళ్ళు అలాగా, ఇలాగా నేనింకెంత పెద్ద స్టార్‌నవ్వాలి. ఇగో లేదండి నాకు. హ్మ్. ఇగో లేనిది అప్పుడు, ఇప్పుడు కూడా. నాకు ఇగో ఓకే. అనేది ఉండదు. రాలేదు. సో, అప్పుడేంటంటే చాలా ఫైట్ అనమాట. ఇది చేసేయాలి, అది చేసేయాలి, అలా చేసేయాలి, ఇలా చేసేయాలి, ఇది ప్రూవ్ చేసేయాలి, అది ప్రూవ్ చేసేయాలని. ఇప్పుడు నేను మధ్యలో గ్యాప్ తీసుకోవటానికి కారణం ఏమిటంటే, 'ఓ మల్లి' సినిమా ప్రొడక్షన్ చేశాను. అవును. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, డైరెక్షన్ అన్నీ మీరే. ప్రొడ్యూసరు, హీరోయిన్ అన్నీ చేశాను. హ్మ్. దానికి 2 స్టేట్ నంది నంది అవార్డ్స్ కూడా అవార్డ్స్ గూడా మీరు వచ్చాయి. గెలుచుకున్నారు. తర్వాత నాకనిపిచ్చింది, యెస్! చాలా హార్డ్ వర్క్ చేశాను. కొంచెం రిలాక్స్‌గా ఉందాము. ఓకే. ఆహ్, అంటే లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనేది కాదు. ఓకే. రిలాక్స్. సో, పరిగెడుతూనే ఉన్నాం, పరిగెడుతున్నాం. చిన్న పాజ్ ఆ! ఇద్దామని. ఇద్దాము. ఓకే. ఒక కళాకారిణ్ణి, మంచి గుర్తింపొచ్చింది. హ్మ్. బట్ నేను మళ్ళీ ట్రై చేస్తే డెఫినైట్‌లీ డైరెక్టర్స్ గాని, ఎందుకంటే నాతో కో డైరెక్టర్‌లుగా, అసోసియేట్‌లుగా చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు. అలాగే నేను చేసినప్పుడున్న డైరెక్టర్లు కూడా ఇప్పుడు హ్మ్. ఉన్నారు. సో, ఈ వివి వినాయక్ గారితో చేశాను. తర్వాత బోయపాటి శ్రీను గారితో చేశాను. ఇలా చాలా మందితో చేశాను. సో, ఇప్పుడు మళ్ళీ నేను ప్రయత్నాలు చేస్తే డెఫినైట్‌లీ నేను మళ్ళీ అవకాశాలనే రీచ్ వస్తాయి. అవ్వగలను. రైట్. అప్‌కమింగ్‌లో ఉన్నప్పుడే అంటే స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే నా మంచి హార్డ్ మంచి. వర్క్‌కి రీచ్ అయ్యాను. హ్మ్. ఇప్పుడు ఇంకా బాగా రీచ్ అవ్వగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నాకప్పుడుంది. ఎప్పుడు నేను హ్మ్. రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు. సో, అంటే ఇప్పుడున్న రమ్య గారు కొంచెం రిలాక్స్ అయ్యి రిలాక్స్ అయ్యాను. మళ్ళీ ఆ! ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేసేసాను. చేద్దామని. హ్మ్. సో, యాక్చువల్లీ నా నెక్స్ట్ హ్మ్. క్వెషన్ గూడా అదే ఉందనమాట. ఆహ్, మళ్ళీ మీది రీ ఎప్పుడు ఎలా ఉండబోతుంది? చిన్న పాజ్ అయితే తీసుకున్నారు గదా! అని. యాహ్! బట్ దానికన్నా బిఫోర్‌గా నాకు ఇంకొకటే అడగాలనిపిస్తుంది. సో, ఇండస్ట్రీస్ చాలా చూసి వచ్చారు. అండ్ చాలా ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి, సో, మీ ఇనిషియల్ డేస్‌లో ఉన్న ఇండస్ట్రీకి, హ్మ్. ఇప్పుడున్న ఇండస్ట్రీకి చేంజెస్ అంటే ఏమని చెప్తారు? ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ! 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 లేను. అప్పుడు ఏమిటంటే అంత కమ్యూనికేషన్ లేదు. రమ్య వచ్చిందా, ఒక 4, 5 ఆఫీసులు తిరిగిందా, ఓకే 4, 5 సినిమాలు చేసిందా, ఓ రమ్యశ్రీ గారు బాగున్నారు, చాలా చేస్తుంది ఆమె అని పెట్టుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పోయింది. కమ్యూనికేషన్ బాగా ఏర్పడిందిప్పుడు. ఓకే. ఏంటి? ఈ సోషల్ మీడియాలో గానీ, వీటి లేపోతే వాళ్ళ ద్వారా. టాలెంట్ ఏమిటి అనేది ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్‌లండి. హౌస్ వైఫ్‌లు స్కిట్ చేసేస్తున్నారు. డాన్సులేసేస్తున్నారు. వాళ్ళకి పెద్ద పెద్ద పిల్లలుంటారు. వాళ్ళు అలా చేసేస్తున్నారు. హ్మ్. బట్ ఇదేమైందనంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది రీచ్ అవుతుంది. కరెక్ట్. అందరూ ఇప్పుడంతా ట్విట్టర్ గాని, అదే ఇన్‌స్టాగ్రామ్ గాని, లేకపోతే ఓకే. యూట్యూబ్ గాని అవే గదా సో, చూస్తున్నారు. వే ఆఫ్ అప్రోచ్‌కి ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఈజీ చాలా ఈజీ చేసిందంటారు. అయిపోయిందనమాట. ఓకే. సో, అందుకని ఏమిటంటే, ఇప్పుడు ఒక రమ్య గారున్నారనుకోండి, ఓపెన్‌గానే చెప్తున్నాను. అమ్మ రమ్య గారు ఫాడా 1,00,000 అడుగుతది. హ్మ్. ఆమె ఉంది కదా కొత్తామె 5,000 తీసుకురండి. అంటే కరెక్ట్. ఆ గ్యాపు తగ్గింది.
హ్మ్. అప్పుడేమిటి, రమ్య తప్ప ఇంకొక ఇంకింకోళ్ళొద్దు. 10 మంది లేరు. ఆ 10 హ్మ్. మంది ఎక్కడుంటారు అనే ఉంది. తెలీదు కూడా. ఆ! తెలీదు కూడా. అందుకని రమ్య గారినే పెట్టాలి. సో, అలా ఓకే. ఏమిటంటే ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గిపోయింది కాబట్టి చాలా హ్మ్. మందికి ఆపర్చునిటీస్ గాని, ఎంతోమంది కొత్త కొత్తగా ఆర్టిస్టులు గాని, రావడం. సో, రావడం గాని ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. అప్పుడున్న పరిస్థితి అది ఇండస్ట్రీకి. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈస్ కన్వీనియంట్. ఓకే. అది. కన్వీనియంట్‌గా అదొక్కటి. తగ్గట్టుగా ఆ! అవి బెటర్ కదా! అంటే ఎంతో మందికి ఆపర్చునిటీ అవకాశాలనేవి వస్తున్నాయి అవకాశాలొస్తాయి అంటున్నారు. గదా! అందుకని ఏమిటంటే ఇప్పుడు బెటర్ ఉంది సో, అప్పటికంటే. ఇప్పుడున్నది ఇండస్ట్రీ అనేది బావుందని అంతే. చెప్తూ ఉన్నారు. సో, అంతే. ఆ! అప్పటితో ఇప్పుడు పోల్చుకుంటే. రమ్య ఆహ్, చెప్పాలంటే నేను 7 ఇయర్స్ అవుతుంది గ్యాప్ తీసుకొని. హ్మ్. దగ్గర దగ్గర 20 ఇయర్స్ నాన్ స్టాప్ నేను వర్క్ చేశారు. చాలా చాలా బిజీ చేశాను. హ్మ్. పర్ డే ఒక 4, 5 షూట్ చేసేదాన్ని షూటింగులు. అబ్బా! హ్మ్. అంటే పోట్లాడుకోవడమే. లేదండి ఒక గంటకు మించి నేనివ్వలేను. నా షాట్ ఉంది కదా! పెట్టేసుకోండి ఫస్ట్. అది ఓకే. చేసేసేయండి కాంబినేషన్‌లో. వాళ్ళకిచ్చానండి ఆ డేట్‌లోనండి. డబ్బులాస ఎక్కువ నీకనేవాళ్ళు. నీకు ఆ! డబ్బులాస ఎక్కువ. అలా ఓకే. ఇచ్చేస్తారా ఎవరైనానా? హ్మ్. అని అలా అనేవాళ్ళు. ఓకే. రన్నింగ్ అనమాట. హ్మ్. లేదు లేండి అక్కడ ఫుడ్ తింటానండి. లంచ్ టైమ్ ఏం చేసేసి ఎళ్ళండి. అక్కడ అరేంజ్ చేస్తారులెండి అక్కడికెళ్ళిపోతాను. ఈలోగా అక్కడేం డ్రెస్సు, అక్కడ ఇదేమిటి, అప్పుడు పెద్ద ఫోటోలు అదేమి కాదు కదా! హ్మ్. హ్మ్. సో, దాని మీద నేను వెళ్ళిపోయి అవన్నీ చెక్ చేసేసుకునేదాన్ని. ఫుడ్ అనేది సెకండరీ. హ్మ్. ఫస్ట్ నేను చెయ్యాలన్న వాళ్ళకేదైతే కమిట్మెంట్ ఇచ్చానో సో, అది ఫస్ట్ ఆ! ఫినిష్ ఆ! వా చేసుకున్నారు. దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికిచ్చేదాన్ని. సో, వర్క్‌కే. 3 అయిపోనియి లేకపోతే ఇంకోటి అయిపోనియి వాళ్ళు వెనకాల పట్టుకుంటే ఇలా ప్లేట్‌లోనో లేకపోతే ఏదో బౌల్‌లోనో ఏదో ఇప్పుడు ఫుడ్ వద్దులే రాత్రికి తింటానులే అని స్నాకో ఏదో తినేసి వాళ్ళది మాత్రం ఫినిష్ చేసేదాన్ని. ఓకే. సో, హ్మ్. అంత డెడికేషన్‌తో యెస్. వర్క్ అనేది ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నారు. మంచి డెడికేషన్ అందరూ అనేవాళ్ళు కూడా. ఓకే. "అబ్బా! నీకెంత డెడికేషన్ ఉంది రమ్య. అలాగుంటే ఎక్కడో అంత ఉంటాం ఉంది మేము కూడా" గాబట్టే అని. మరి అన్ని వందల సినిమాలు, అన్ని సంవత్సరాలు, అన్ని లాంగ్వేజెస్‌లో చేశారు యాహ్! ఆబ్వియస్‌లీ. యెస్. అండ్ అలాగే మరి ఈ చిన్న పాజ్ ఎప్పుడు మళ్ళీ ఆ పాజ్‌ని తీసేసి సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు, ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను. వావ్! సో, దానికేమిటంటే ఇప్పుడొక 4 మూవీస్ అండి. హుహుహు. కమిట్ అయ్యున్నాను. అయి స్టార్ట్ అవ్వడం, సో, బయటికి షూట్ రావడం. నడుస్తుందా మ్యామ్ ప్రెజెంట్? ఇంకా షూట్ స్టార్ట్ స్టార్ట్ అవ్వలేదు. అవ్వలేదు. ఓకే. షూట్ స్టార్ట్ తమిళ్‌లో ఒకటి. హుహుహు. అది ఉన్న 3 తెలుగులోనే. ఓకే. సో, తేజ గారిది కూడా అనుకున్నాము. ఓహో! సో, అది చాలా పెద్ద మూవీ అనమాట. హిస్టారికల్ మూవీ అది. హ్మ్. కథ కూడా చాలా చాలా బావుందనమాట తేజ గారిది. అది ఐ డోంట్ నో అదే ఎందుకు లేట్ అవుతుంది అనేది నాకు తెలీదు కానీ కొంచెం లేట్ అవుతుంది. ఓకే. ఒక 4 ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు ఎందుకంటే లైన్‌లో ఉన్నాయి. మేము మంచి హిట్ వేరు అంటే 'నువ్వు నేనులో' నాకు నాకు గాని, సునీల్ గారికి గాని చాలా పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా అది. హ్మ్. అంటే నేను చాలా సినిమాలు చేశాను. ఆల్‌మోస్ట్ నేను చేసిన సినిమాలన్నీ 100 డేస్. 'నువ్వు నేను' గాని, 'ఆది' గాని, 'సింహాద్రి' గాని, 'నరసింహనాయుడు' గాని, 'సమరసింహారెడ్డి' గాని, 'సంపంగ' గాని, ఆ! అంటే అన్నీ అలాగే కన్నడలో 'చంద్రచకోరి' సూపర్ గాని, డూపర్ హిట్ అన్ని మూవీస్. సినిమాలు హిట్‌లే నేను చేసిన సినిమాలు. అంటే నా వల్లే హిట్ అయిందని చెప్పట్లేదు. యెస్. ఆఫ్ కోర్స్. బట్ ఆల్ హిట్ మూవీస్ అన్నమాట. హ్మ్. అందుకే సెంటిమెంట్‌గా కూడా పెట్టుకునేవాళ్ళు నన్ను. ఓకే. అంటే సో నాతో ఆర్టిస్ట్‌లు ఇంకా చేసిన వాళ్ళని కూడా పెట్టుకునేవాళ్ళు. సో, ఓకే. నన్ను గూడా పెట్టుకునేవాళ్ళనమాట. హ్మ్. అది ఆ ఫీలింగ్ కూడా ఉండేది. సో, మొత్తంగా అయితే రమ్యశ్రీ మ్యాము ఒక 4 ప్రాజెక్ట్స్ సైన్ చేశారు. యాహ్! సో, సూన్ త్వరలోనే ఇంక రాబోతున్నారు. ఇంక మళ్ళీ దున్నుడే. కనిపించబోతున్నారు. అంటే అంతేనా? కళాకారునికి మరణం లేదొకటి. టైమ్ పీరియడ్ లేదు. హ్మ్. 'నిర్మల మామ' గారున్నారు కదా! హ్మ్. ఆమె చనిపోయే మూమెంట్ వరకు వర్క్ చేశారావిడ. అంటే భామలున్నారు. హ్మ్. స్క్రీన్ మీద భామలున్నారు. ఏది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ముసలోళ్ళు కూడా అవును. ఉన్నారు. హ్మ్. అలాగే 60 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. అందువల్లేంటంటే మనకు ఓపికుండాలి. చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. తప్పనుండాలి. సో, కరెక్ట్. ఆ క్యారెక్టర్‌కి కరెక్ట్‌గా రమ్య గారు యాప్ట్ అవుతారు అనుకుంటే, కళాకారులకి ఎప్పుడు హ్మ్. ఆహ్, అంటే గ్యాప్ అనేది ఉండదు. ఈళ్ళింక ఆ! కంటిన్యూయస్‌గా వర్క్ అనేది వస్తూ ఉంటుంది. చెయ్యలేకపోవలేమో గానీ, హ్మ్.
చేసే వాళ్ళకి ఓపికగాని ఉంటే ఏ క్యారెక్టర్‌లోనైనా చేయొచ్చు. అది నిజమే. కరెక్టే. 60 ఇయర్స్‌కి రిటైర్మెంట్. గవర్నమెంట్ బట్ జాబ్స్ యాక్టర్స్‌కి అసలు యాక్టర్స్‌కి అది నటులకి లేదు. రిటైర్మెంట్ అనేది ఉండదు. లేదు. మీరన్నట్టుగా 80 ఎండ్ ఏళ్ళైన వరకు. అమ్మ నువ్వు 80 ఏళ్ళు ముసలిదానివి నువ్వు కావాలి రా చెయ్యి అని కూర్చోబెడతారు. అంతే. అంతే కదా! వీల్ చైర్‌లో కూర్చోబెడుతున్నారు. ఈవిడ ఏం హ్మ్. నడిపించాలి వీల్ చైర్ చేసేద్దాము. అంటే ఆ ఇదుంది. కరెక్ట్. ఫిల్మ్ ఇండస్ట్రీలో.